ఆత్మీయ రెడ్డి సోదర సోదరీమణులకందరికీ ముందుగా కార్తీక మాస శుభాకాంక్షలు. ఓం కార్తీక దామోదరాయ నమః. చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా మహిళల టీం ఎక్కువ ఉంది, బాగా కనిపిస్తున్నారు. సూపర్. నేను ఒక వాక్యం చెప్తాను, ప్రతి ఒక్కరూ గట్టిగా చెప్పాలి. జై రెడ్డి, జై రెడ్డి, జై రెడ్డి. రెడ్డి పుట్టుక అంత అసాధారణ వేరు కాదు, అంత ఆశావాసి కాదు. అగ్రకులం మనం. అగ్రకులం అంటే తగ్గేదేలే. మళ్ళొకసారి జై రెడ్డి. నేను జై రెడ్డి అంటాను, మీరు జై జై రెడ్డి అనాలి. రెడ్ల ఐక్యత అంటాను, వర్ధిల్లాలి అనాలి. జై రెడ్డి, జై రెడ్డి. రెడ్ల ఐక్యత, రెడ్ల ఐక్యత. మా మహిళా మహిళలో చూడండి ఎంత సంతోషంగా కనిపిస్తుందో. అంటే మన రెడ్డమ్మలు కూడా మెచ్చుకోవాలి కదా, సంతోషం. ఈ ముచ్చట్ల గ్రామం జ్యోతిర్లింగ మల్లికార్జున స్వామి సన్నిధిలో రంగాపురం గ్రామస్తులు ఈ కార్తీక వనభోజనానికి మమ్మల్ని ఆహ్వానించినందుకు చాలా సంతోషం. మాకు ఫోన్ చేసి పిలిచినందుకు డాక్టర్ మురళీధర్ రెడ్డి గారికి మరియు భాస్కర్ రెడ్డి గారికి ధన్యవాదములు. ఈ మన రెడ్డి కులంలో ఎక్కువ మనం చేసే వృత్తి వ్యవసాయం. ఎక్కువ శాతం నాకు తెలిసి ఇక్కడ రైతులే కనిపిస్తున్నారు బాగా కంటి నిండా. అనుకుంటా రైతులే కదా, మనంతా ఎక్కువ శాతం రైతులే కనిపిస్తున్నారు. వ్యవసాయ పనులలో, ఉద్యోగాలలో, మన బిజినెస్లలో బిజీ జీవితం. అంటే మన వాళ్ళు ఎవరున్నారు మనం పలకరించుకోవాలి. ఒకరికొకరం అవసరాలు, ఆప్యాయతలు, పలకరింపులు కరువైన సమయాలలో ఇలాంటి వనభోజనాలు అనేటివి చాలా ఉపయోగపడతాయి మనకు. చూడండి, మనం ఒకరికొకరము ఎటువంటి కల్మషం లేకుండా ఎంతో ఆనందంగా ఒకరికొకరం ఆప్యాయంగా పలకరించుకుంటున్నాం. సో ముందు మనము శివుడికి వందనాలు చెప్పాలి. ఓం నమ శివాయ. ఈ కార్తీక మాసంలో ఈ రెడ్డి సంఘం వనభోజనానికి ఇక్కడికి వచ్చేసినామంటే మనం నిజంగా కారకులమే. ఎందుకంటే శివుడి సన్నిధిలో జరుపుకోవడం చాలా సంతోషం. మన పిల్లలకు కూడా, ముఖ్యంగా మన పిల్లలు అంటే మన ఇంట్లో వాళ్ళు ఉద్యోగాల రీత్యా సిటీలలో సెటిల్ అయిపోయినారు. వారందరికీ కూడా మనకంటూ మన రెడ్డి కులము, మన రెడ్డి యొక్క ప్రాముఖ్యత, మన తరతరాలు, మన చరిత్రలు ఇవన్నీ మర్చిపోకుండా పిల్లలకు తెలియజేయండి దయచేసి. పిల్లలకు తెలియజేస్తే అసలు రెడ్డి అని పిలుచుకోవడానికి కూడా ఫ్యాషన్ గా లేకుండా ఏదో సన్ని, నిక్కి, బన్ని ఇలాంటి పేర్లు పెడుతున్నారు. ఆడపిల్లలకు తప్పనిసరిగా రెడ్డి అనే పేరు పెట్టండి వెనకాల. ఎందుకంటే మనకు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మనకి ఎటువంటి పథకాలు వర్తించవు. మనకు ఆధార్ కార్డు తప్ప ఏముండదు, మీకు తెలిసే ఉండదు బహుశా. కనీసము రెడ్డి అనే పేరైనా ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా రెడ్డి అనే పేరు పెట్టండి తప్పనిసరిగా. మరి ఇంకొక విషయం, ఈ రోజు మనము ఈ వనభోజనంలో ఒక మంచి సంకల్పం తీసుకుందాము. సంకల్పం అంటే నేను ఒక ముఖ్యమైన 5 విషయాలు చెప్తాను. ఇవి అందరికీ ఉపయోగపడతాయి. ప్రతి కుటుంబంలో ఇవి తప్పనిసరిగా ఉపయోగపడే కార్యక్రమాలు. వీటిని పంచపరివర్తనాలు అంటారు. పంచపరివర్తనాలు అంటే 5. 1 కుటుంబ ప్రబోధన్, 2 సామాజిక సమరసత, 3 స్వ అంటే స్వదేశము, 4 పౌర విధులు, ఇంకా 5 కూడా చెప్తాను. ముందుగా మనము కుటుంబ ప్రబోధన తీసుకుందాం. కుటుంబ ప్రబోధన అనే దానిలో మన ఇంటిలో పెద్ద, మన గృహంలో ఉన్న పెద్ద అంటే మన వరుసకు మామగారు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్క కుటుంబంలో రోజుకు కనీసం ఒక్కసారైనా కూడా కలిసి భోంచేయండి. రోజుకు ఒక్కసారైనా కూడా కలిసి భోంచేయండి. పండుగలు వచ్చినప్పుడు కుటుంబం అంతా కలిసి గుళ్ళకు వెళ్ళండి. పండుగల వేళల్లో, శుభకార్యాలలో, మరి ముఖ్యంగా పెళ్లిళ్లలో ఒక్కరే పోయి అలా పోయి ఇలా వచ్చి మొహం చూపించేది కాకుండా సంపూర్ణంగా కుటుంబ సపరివార సమేతంగా పెళ్లిళ్లకు హాజరవ్వండి. మన ఇంటిలో వాళ్ళకి, మన పిల్లలకి సాంప్రదాయాలు, పద్ధతులు తెలియజేసే వేడుకలే పెళ్లిళ్ళు, పండుగలు. కాబట్టి ప్రతి ఒక్కరూ మన కుటుంబంలో ఉన్న పిల్లల్ని తప్పనిసరిగా పండుగలకు, గుళ్ళకు తీసుకువెళ్ళండి. పెళ్లి శుభకార్యాలకి మన ఇంట్లో పెద్దల్ని, పిల్లల్ని కూడా తీసుకుని వెళ్ళండి. ఇంకోటి సామాజిక సమరత, 2వది. సామాజిక సమరసత అంటే మనకు కులాభిమానం తప్పనిసరిగా ఉండాలి, కుల పిచ్చి కూడా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులలో కుల పిచ్చి లేకుండా చాలా కష్టం. ఎందుకంటే ఎవరికి వాళ్ళు స్వార్థంగా ఉన్నారు కాబట్టి మనం కూడా స్వార్థంగానే ఉండాలి. తప్పనిసరిగా కుల పిచ్చి కంపల్సరీ ఉండాలి, కులాభిమానం ఉండాలి, అలాగే మత పిచ్చి కూడా ఉండాలి. అంటే హిందువులం, ముందుగా మనం హిందువు, తర్వాతనే మనము ఈ కుల విభజన, వృత్తుల వారీగా కుల విభజన చేసుకున్నాం. దానిలోనే మనది అగ్రకులం.
రెడ్డి కులం, రెడ్డి పుట్టుక అంటేనే గర్వకారణం. నేనైతే నిజంగా గర్విస్తాను రెడ్డిగా పుట్టినందుకు, రెడ్డి కులంలో పుట్టినందుకు. ఎన్ని జన్మలు ఎత్తినా నేను ఏమి లేకపోయినా కూడా రెడ్డి కుటుంబంలోనే పుడతాను. ఎవరెవరైతే మళ్ళీ రెడ్డి కుటుంబంలోనే పుట్టాలనుకుంటున్నారో వాళ్ళందరూ ఒకసారి జై రెడ్డి అనండి. సంతోషం. ఇంకోటి దీన్ని స్వ అంటారు. స్వ అంటే మన సొంత భాషలో రాయడం. అంటే మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ ఇంగ్లీష్ లో రాసుకున్నాం సంతకాలు పెట్టడం. అందు మన సొంత భాష, మాతృభాష తెలుగులో సంతకం చేయండి ఎక్కడైనా అవసరం వచ్చిన చోట. ఇదైతే నేను మరీ ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నాను. ఏలి ముద్రల వాళ్ళు కూడా తెలుగు సంతకం నేర్చుకోండి, చాలా బాగుంటుంది. తప్పనిసరిగా అంత ఇంగ్లీష్ లో హిందీలో కాకుండా తెలుగులో రాయడం కూడా నేర్చుకోండి, చాలా బాగుంటుంది. ఇంకోటి వచ్చేసి ఈ సామాజిక సమరసత, ఇది కూడా అయిపోయింది కదా. ఇంకా పౌర విధులు ఉన్నాయి. పౌర విధులు అంటే పౌర విధులు అనేది ఇది చాలా ఇంపార్టెంట్. ఆఖరిది ఇది ఎందుకు చెప్తున్నానంటే మొన్న ఈ మధ్య కాలంలోనే కర్నూలు దగ్గర టేకూర ఏదో ఒక ఊరు దగ్గర జరిగిన యాక్సిడెంట్ లో, ఒక బస్సు యాక్సిడెంట్ లో 20 మంది దాదాపు చనిపోయినారు. 22 మంది చనిపోయినారు. దానికి కారణం ఈ పౌర విధులు అనేది మనము సక్రమంగా నిర్వహించకపోవడమే. అంటే తనంతట తాను రూల్స్ ప్రకారము, రాజ్యాంగం రాసినారు కదా, దాని ప్రకారము కూడా రూల్స్ ఫాలో అయ్యి తను అడ్డదిడ్డంగా తాగి డ్రైవింగ్ చేయకపోయి ఉంటే కూడా ఎన్నో కుటుంబాలు ఈరోజు బలి కాకుండా పోయేది. కాబట్టి ఈ పౌర విధులు అనేది చాలా ముఖ్యమైనది. తప్పనిసరిగా ట్రాఫిక్ లో కూడా జాగ్రత్తగా ఉండండి. ఎక్కడైనా సిగ్నల్ పడినప్పుడు ఆగండి, ఏం కాదులే అర్జెంట్ పని ఉంది పోవాలి అని చెప్పి మనకు మనమే అనవసరంగా శిక్ష వేసుకోవడానికి మన వల్ల ఇంకొకరికి నష్టం, వారి వల్ల ఎన్నో కుటుంబాలకి నష్టం. మీరు చూడండి, కేవలం ఒక అబ్బాయి అజాగ్రత్త వల్లనే ఎన్ని కుటుంబాలు వీధిన పడ్డాయో మీరు ఆలోచించుకోండి ఒకసారి. అంటే ఇది మీరు విని మనం చేయడం కాదు, మన ఇంట్లో మన పిల్లలకి, మన కొడుకులకి, ముఖ్యంగా తల్లులు మాతృమూర్తులు ఉన్నారు, ఖచ్చితంగా మీ పిల్లలకు మీరు బైకులు ఇస్తుంటారు, బాగా తోలుపోనైనా ఎంజాయ్ చేయని. కాబట్టి గట్టిగా చెప్తున్నా, మన పిల్లలకి రూల్స్ పాటించమని చెప్పండి. ట్రాఫిక్ రూల్స్ తప్పనిసరిగా కొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉంటే వారి వల్ల తల్లిదండ్రులకు శోకాలు ఉండవు, సొసైటీ బాగుంటుంది, అందరం బాగుంటాం. మరి ఇంకా రెడ్డి ఎక్కువ శాతం ఇవి చెప్తే బాగుండదేమో, క్షమించాలి. రెడ్డి గురించి చెప్తాను. నేనైతే నా పేరు సుహాసిని రెడ్డి. ప్రస్తుతం నేను ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం మహిళా అధ్యక్షురాలిగా స్టేట్ మొత్తం పర్యటన చేస్తుంటాను. అన్ని జిల్లాలలో కమిటీ ఉంది మాకు. ఇంకొకటి విశ్వ హిందూ పరిషత్తులో కూడా నగర అధ్యక్షురాలిగా నంద్యాలకు విశ్వ హిందూ పరిషత్ నగర అధ్యక్షురాలిగా కూడా పనిచేస్తున్నాను. ఇందుకు గర్వకారణం. మహిళ అయినా కూడా మన రెడ్డి మహిళలు ముఖ్యంగా బయటికి రావాలి. ఎక్కువ శాతము ఎవరేమనుకుంటారో, వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారని బయటికి రావడం మానేశారు. మనం బయటికి రాకపోవడం వల్ల మనకు చాలా నష్టాలు ఉన్నాయి. అంటే మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయి. సమాజంలో ఏం జరుగుతున్నాయి, మన పాత్ర ఏమిటి, మన మహిళల యొక్క పాత్ర ఏమిటి. మనం ఒక అడుగు ముందుకు వేసామంటే మనల్ని ఆపే వాళ్ళు ఎవరు ఉండరు. కాకపోతే ధైర్యంగా ఒక అడుగు ముందుకు వేయండి. అక్కలందరూ వేస్తారనుకుంటున్నాను ధైర్యంగా. కాకపోతే పిల్లలకి ఎక్కువ శాతం మన రెడ్డి అమ్మాయిలని చాలా జాగ్రత్తగా మనం డీల్ చేసుకోవాల్సిన పరిస్థితులు అయితే ఉన్నాయి. ప్రతి ఒక్క కులస్తులు, అంటే ఇతర కులాలను మనం నిందించకూడదు. మన రెడ్డిస్ అమ్మాయిలని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, జాగ్రత్త. మన రెడ్డిస్ అమ్మాయిలని ఎక్కువ టార్గెట్ చేస్తున్నారు, వాళ్ళు ఎక్కువ ట్రాప్ లో పడిపోతున్నారు. ఈ విషయం నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ మధ్య కాలంలో ఈ రెడ్డిస్ అమ్మాయిలకు సంబంధించి మేము చాలా చేసామన్నమాట. అంటే వీళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చాం. అసలు ఒక అమ్మాయిది చెప్పకూడదు, పేరు కూడా అసలు ఏది చెప్పను. ఒక అమ్మాయిని మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. అమ్మాయి సాఫ్ట్వేర్ ముత్యం ఉన్నట్టు ఉంటుంది. అమ్మాయి తల్లిదండ్రులు చక్కని పొజిషన్ లో ఉన్నారు. ఒక వేరే అతను ట్రాప్ లో పడిపోయి అసలు అమ్మాయి బయటికి చెప్పుకోలేక, అసలు చావలేక, బ్రతకలేక, వాడు ఎలాంటి వాడు తెలిసినా కూడా అతనే పెళ్లి చేసుకోవాలని ధైర్యంగా వెళ్ళిపోయింది. కానీ వాడు ఒక పెద్ద శాడిస్ట్ వాడని తెలిసింది. ఆ అమ్మాయిని కాపాడుకోవడం కోసం 2 నెలల పాటు కడపకి నంద్యాలకి డిఎస్పీ ఆఫీసు చుట్టూ, ఎస్పీ ఆఫీసు చుట్టూ 2 నెలలు తిరిగి మన అమ్మాయిని కాపాడుకున్నాం. ఈ విషయాన్ని ఇంత పబ్లిక్ గా ఎందుకు చెప్తున్నానంటే, మన రెడ్డిస్ అమ్మాయిలనే ట్రాప్ చేస్తున్నారు ఎక్కువ. కాబట్టి తల్లిదండ్రులు కొంచెం శ్రద్ధ పెట్టి మన పిల్లలు ఏం చేస్తున్నారు, వాళ్ళ పరివర్తన ఎలా ఉంది, వాళ్ళ మొబైల్స్ లలో ఏం చూస్తున్నారు, అవి కొంచెం గమనించుకోండి. ఇది నేను చెప్పాల్సింది అందరికీ తెలిసిన విషయమే, కానీ ఎవరు కూడా దీన్ని ఒప్పుకోరు. ఇది వాస్తవం చెప్తున్నాను. జాగ్రత్తగా ఉండండి. మన అమ్మాయిలను ఎక్కువ చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. ఒక్కటి కాదు, మామూలుగా కాదు, చాలా దారుణంగా వస్తున్నాయి. వాటిని అన్నిటిని మనం బయటికి చెప్పకూడదు. చెప్పుకుంటే మనకే ఇబ్బంది. కాబట్టి అది లోపల ఎన్నో సార్లు కౌన్సిలింగ్లు ఇచ్చి చాలా కష్టపడాల్సి వస్తుంది.
మీకు ఇవన్నీ తెలియదు. అసలు మీకు రెడ్ల సంఘాలు ఉన్నాయనే విషయం మీకు ఎవరికైనా కొంచెం తెలుసా? మన రెడ్లకి ఏదైనా సమస్యలు వచ్చినప్పుడు మనం ఎవరిని ఆశ్రయించాలి అనేది తెలుసా మీకు? కాబట్టి అందరూ రెడ్ల సంఘాలలో చేరండి మెంబర్లుగా. ఇప్పుడు కొత్తగా పెట్టినారు సమతారెడ్డి సంఘం, మీరందరూ మహిళలు ఎంచక్క చేరుకున్నారో మీకు మీరే గ్యాదర్ అవుతారు, మీకు మీరే ఏదో ఒక మంచి నిర్ణయం తీసుకుంటారు, మీకు మీరే అందరికి అవేర్నెస్ వస్తుంది, మీకు అంటే ఒక ధైర్యం వస్తుంది. మనం ఏదైనా చేయాలనుకున్నా, మనకి ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు మనం ఆ సమస్యను ఎలా ఎదుర్కోవాలి అనే దానికి కూడా పరిష్కార మార్గం దొరుకుతుంది. ప్లస్ ఒక్కరి నిర్ణయము ఇద్దరు నిర్ణయాలు వేరు ఉంటాయి. మూకుమ్మడిగా మనం అందరం ఒక చోట గ్యాదర్ అయ్యామంటే ఒక్కొక్కరి ఆలోచనలు, పెద్దలు ఉన్నారు బాగా, ఇక్కడ నాకు తెలిసి బాగా మంచి పెద్దలు ఉన్నారు, ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కరించడానికి సిద్ధంగా ఉంటారు. మీకు ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పాను కదా ఒక అమ్మాయి గురించి, ఎక్కువ చెప్పను, షార్ట్ కట్లోనే చెప్పాను. అలాంటి సమస్యలు మీకు ఎవరికైనా ఉంటే కూడా, బయటికి చెప్పలేక బాధలు పడుతుంటే కూడా నా నెంబర్ రాసుకోండి. నా నెంబర్ అయితే చెప్తాను, మీకు ఎవరికైనా ఏమైనా ఇబ్బంది ఉంటే రాసుకోండి. ఎప్పుడైనా ఫోన్ చేసినా, ఏ స్టేషన్కైనా, ఎక్కడ ఏ ప్రభుత్వ అధికారి దగ్గరికి వెళ్ళాలని కూడా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మన అమ్మాయిలను బయట పెట్టకుండానే సమస్య నుంచి బయటికి తీసుకొచ్చే చాకచక్యం గల రెడ్డి సంఘంలో మనం పనిచేస్తున్నాం. సో అందరికి మరొకసారి జై రెడ్డి. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు రంగాపురం గ్రామ రెడ్డి సమతా సంఘం వారికి హృదయపూర్వక ధన్యవాదములు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.